నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఈ ఏడాది ప్రారంభంలో వరుస ఆదాయపు పన్ను రాయితీల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మధ్య అల్పాదాయ కుటుంబాలకు జీఎస్టీ తగ్గింపు రూపంలో ఉపశమనం కల్పించడానికి సన్నాహాలు చేస్తోంది అని తెలుస్తోంది. ఇందులో భాగంగా 12% జీఎస్టీ స్లాబ్ ను పూర్తిగా తొలగించే ఆలోచనలో ఉంది అని తెలుస్తోంది. అదే జరిగితే ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించిన కేంద్ర ప్రభుత్వం మరో చర్యకు సిద్ధమవుతోంది అని తెలుస్తోంది. ఇందులో భాగంగా 12% జీఎస్టీ స్లాబ్ ను పూర్తిగా తొలగించడం లేదా ప్రస్తుతం 12% పన్ను విధించబడుతున్న అనేక నిత్యావసర వస్తువులను 5% స్లాబ్ లోకి తిరిగి చేర్చడం వంటి వాటి గురించి కేంద్రం ఆలోచిస్తోంది అని సమాచారం. ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు భారం పడనుంది అని తెలుస్తోంది. అయితే దీనివల్ల వినియోగం పెరుగుతుంది అని, ఫలితంగా జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయి అని కేంద్రం నమ్ముతోంది. మరోవైపు కేంద్రం ఈ చర్యలపై నిర్ణయం తీసుకున్న అనంతరం రాష్ట్రాల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకొని అది అమలైతే పలు నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇందులో భాగంగా టూత్ పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, వంటగది పాత్రలు, ప్రెషర్ కుక్కర్లు, కుట్టు యంత్రాలు, గీజర్లు, చిన్న సామర్థ్యం గల వాషింగ్ మిషన్లు, సైకిళ్లు, స్టేషనరీల వస్తువుల ధరలు తగ్గుతాయి. వీటితో పాటు 500 నుండి 1000 రూపాయల మధ్య ధర కలిగిన పాదరక్షలు, 1000 రూపాయల కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తుల ధరలు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాలతో పాటు టీకాల ధరలు తగ్గే అవకాశం ఉంది. కాగా ఈ నెల చివరిలో జరిగే 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అందులో ఈ అంశం ప్రస్తావనకు వస్తుంది అని అంటున్నారు.